గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఈరోజు మనతో ఉన్నారు మార్కెట్ ఫీడ్ నుంచి నిహాల్ గారు. చాలా విషయాల మీద ఆయన మనకి ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చారు, వాటి కోసం మీరు ఈ ఛానల్ చెక్అవుట్ చేయొచ్చు. సో ఈరోజు ఎపిసోడ్లో మాత్రం అసెట్స్ వర్సెస్ లయబిలిటీ. ఎగ్జాంపుల్, మీకు శాలరీ ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ నెలకి ఒక 50,000 నుంచి 1,00,000 మధ్యలో సంపాదిస్తున్నా, మీకు కారు ఉంటే బాగుంటుంది కదా, డైలీ కార్లు తిరిగితే బాగుంటుంది కదా, అది ఎలక్ట్రిక్ అయి ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు అని చెప్పేసి, కారు ఉండడం వల్ల నాకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా అని చెప్పేసి పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఇనిషియల్ ఫేజ్లో కార్ కొనడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఈరోజు తెలుసుకుందాం ఫైనాన్షియల్ ప్లానింగ్లో భాగంగా. హాయ్ నిహాల్ గారు. హలో విరాట్ గారు. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రకారం చాలామంది ముఖ్యంగా ఇన్వెస్టర్స్ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ గురించి చెప్తూ ఉంటారు. బట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుంచి మాట్లాడితే కార్ ఈజ్ ఆల్సో ఒక ఫైనాన్షియల్గా నాకు వర్త్, నాకు ఎందుకంటే నేను డైలీ ప్రశాంతంగా తిరగవచ్చు, నా హెల్త్ బాగుంటుంది అండ్ దుమ్ముదులకి ఇబ్బంది ఉండదు, అండ్ నేను కంఫర్టబుల్గా నా కార్లో వెళ్తే నాకు ఒక ప్రెస్టేజ్ ఉంటుంది. ఇలా రకరకాలుగా కార్ కొనడానికి రీజన్ వెతుక్కుంటూ ఉంటారు. కరెక్ట్. బట్ బ్యాంక్ వాడు ఈఎంఐ వాళ్ళు ఊరుకోరు కదా. సో ఈఎంఐ పరంగా చూసినప్పుడు కార్ని ఈఎంఐలో కొనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో డెఫినెట్గా నాకు తెలిసి 99% మంది బిజినెస్ వాళ్ళని పక్కన పెట్టి సాలరీడ్ వాళ్ళ గురించి మనం మేజర్గా ఫోకస్ చేస్తున్నాం కాబట్టి సాలరీడ్ వాళ్ళలో కూడా 99% మంది అందరూ ఈఎంఐ మీద కార్లు తీసుకుంటారు. డెఫినెట్లీ. అండ్ దట్ ఈస్ ద రైట్ వే ఆల్సో. ఎందుకు అన్నదానికి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్గా కార్ మీద అంత పెట్టడం కూడా ఇట్స్ నాట్ అ గుడ్ ఫినాన్షియల్ డెసిషన్. సో ఈఎంఐ మీద తీసుకోవడమే కరెక్ట్ ఆప్షన్. కాకపోతే ప్రాబ్లం ఎక్కడొస్తుంది అని అంటే, ఈ ఈఎంఐ మనం అఫోర్డ్ చేసుకోగలుగుతామా లేదా ఫస్ట్ ఒకటి అర్థం చేసుకోరు. సెకండ్ అర్థం చేసుకోకూడని పాయింట్ ఏంటంటే కార్తో వచ్చే యాడెడ్ కాస్ట్. మనం కార్ కొనడం అంటే సరే ఆన్ రోడ్ ప్రైస్ చెక్ చేస్తారు, యాక్సెసరీస్ యాడ్ చేసుకుంటారు, కార్ ఇంటికి వచ్చేస్తుంది, అంతా బాగానే ఉంటుంది. కానీ ఎవ్రీ మంత్ రికరింగ్ కాస్ట్ ఏముంటుంది మనకి? ఫస్ట్ ఫ్యూయల్. అది ఎవరు ఆలోచించరు. ఇన్ని ఏళ్ళు బైక్ మీద నడుపుతూ ఉంటాడు, బైక్ 500 పెట్రోల్ కొట్టించుకుంటాడు, వాడికి నెల వచ్చేస్తుంది అంతే అనుకుంటాడు. ఒక్కసారి కార్ స్విచ్ కాగానే అదే కార్కి 2,000 రూపాయలు 3,000 రూపాయలు పెట్రోల్ వస్తుంది. 3 times 4 times బైక్ నుంచి అట్లీస్ట్ 3 times అయితే ఎక్కువ పెట్రోల్ అయిపోతుంది. సో ఫస్ట్ వీళ్ళు అది ఆలోచించరు. సెకండ్, కార్కి వచ్చే ఇన్సూరెన్స్. ఎవ్రీ ఇయర్ మీరు తీసుకున్న కార్ సైజ్ని బట్టి 10,000 నుంచి స్టార్ట్, ఇంకా పైన మీరు ఏ బ్రాండ్ తీసుకుంటారో దాన్ని బట్టి 10,000 అయితే మినిమం ఇన్సూరెన్స్కి వెళ్ళిపోతుంది. సో అది కూడా ఎవరు ఆలోచించరు. సో ఇప్పుడు ఇది ఎప్పుడైతే మనం యాడ్ చేసుకుంటామో ఎవ్రీ మంత్ మనము కారు తీసుకున్నాము అని అంటే నెలకు ఒక 2-3 వేలు ఖర్చు ఎక్స్ట్రా మీకు యాడ్ అయిపోతుంది మీరు బైక్తో కంపేర్ చేసుకుంటే. సో ఫస్ట్ మీరు ఆ క్లారిటీ తెచ్చుకోవాలి. ఇది తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ క్లారిటీ ఏంటంటే నేను ఏ కార్ తీసుకుంటున్నాను అనేది మీకు ఒక క్యాలిక్యులేషన్ ఉండాలి. ఇప్పుడు నా జీతం 50,000, నా జీతం 60,000, నా జీతం 1,00,000 రూపాయలు. ఏ జీతం వాడు ఎంత కార్ అఫోర్డ్ చేసుకోగలుగుతాడు అన్న క్లారిటీ కూడా మనకు ఉండాలి. ఇప్పుడు అందరు ఏమనుకుంటారంటే నాకు జీతం 50,000. సార్ దీనికి బేసిక్గా ఒక రూల్ ఉంది, 24-10 రూల్ అని ఉంది. 24-10 రూల్ ఏం లేదు, సింపుల్గా నా జీతం ఎంతైతే వస్తుందో దాంట్లో నేను కార్కి కట్టే ఈఎంఐ 10% కంటే ఎక్కువ ఉండదు, ఫినాన్షియల్గా నేను సఫర్ అవ్వద్దు అంటే. సో నేను 1,00,000 రూపాయలు నేను సంపాదిస్తున్నా అంటే నా కార్ ఈఎంఐ ప్రతి నెల 10,000 కంటే ఎక్కువ ఉండదు. ఇది కూడా ప్రొవైడెడ్ ఎప్పుడు, నా కారు ఏదైతే నేను లోన్ అమౌంట్ తీసుకుంటానో దానికి ఒక 10 years డిసైడ్ అవుతుంది కదా, అది 4 years కంటే ఎక్కువ ఉండదు. ఇప్పుడు 5 years 6 years 10 years 8 years తీసుకున్నాను అనుకోండి, మనకి ఈఎంఐ తగ్గుతుంది. ఈఎంఐ తగ్గుతూ 10% రూల్లో అటాచ్ చేసుకొని నాకు ఇప్పుడు ఈఎంఐ తగ్గుతుంది అనుకుంటారు, కానీ ఇంట్రెస్ట్ పే ఎక్కువ అవుతుంది. సో మీరు ఏం చేయాలంటే సింపుల్గా 24-10 రూలే వేసుకోండి. నేను ఏ కార్ అయితే కొందాం అనుకుంటున్నానో దాంట్లో 20% డౌన్ పేమెంట్ చేసేంత క్యాష్ నా దగ్గర ఉండాలి. నేను క్రేటా కొందాం అనుకుంటున్నాను 25,00,000, దాంట్లో 20% అంటే ఎంత? 5,00,000. 5,00,000 నా దగ్గర ఉన్నాయా? లేవు. సో ఏం చేయాలి? నేను మూసుకొని ఇంకో నెక్స్ట్ దానికి వెళ్ళాలి. 20,00,000 అనుకుందాం, తార్ వస్తుంది అనుకో. ఇప్పుడు అందరికి ఫ్యాన్సీ అదే కాబట్టి తార్ కొనాలనుకుంటున్నాను. దాంట్లో 5% అంటే ఎంత? 20లో 5 అంటే ఆల్మోస్ట్ ఒక 10,00,000. 10,00,000 కాదు, 5,00,000 అనుకుందాం. 5,00,000 నేను పెట్టాలి. ఉన్నాయా డబ్బులు? లేవు. ఏం చేయాలి? సైడ్కి ఉండాలి. సో అలాగా ఫస్ట్ డౌన్ పేమెంట్ ఫిగర్ అవుట్ అయిపోవాలి. డౌన్ పేమెంట్ సరే ఏదో కొంచెం స్ట్రెచ్ అయ్యి ఏదో చేసుకొని డౌన్ పేమెంట్ ఫిగర్ అవుట్ అయిపోయింది అనుకున్న తర్వాత నెక్స్ట్ ఈ లోన్ టెన్యూర్ 4 years కంటే ఎక్కువ ఉండదు. 4 years టెన్యూర్లో ఈఎంఐ అమౌంట్ నీ శాలరీలో 10% కంటే ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఈ క్రైటీరియాలు అన్నీ మ్యాచ్ అవుతున్నాయి అని అనుకుంటే నీకు ఏ కార్ అఫోర్డబుల్లో నీకు ఫస్ట్ ఒక క్లారిటీ వచ్చేస్తుంది, నువ్వు కార్ తీసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వస్తే, మీరు ఫస్ట్ అడిగారు కార్ నాకు దుమ్ము ధూళి వాటి నుంచి కాపాడుతుంది అని, అది వ్యాలిడ్ పాయింట్. సో ఇప్పుడు మనం హైదరాబాద్ లాంటి సిటీలో ఉంటూ, నేను కూడా బెంగళూరులో ఉంటాను, అక్కడ ట్రాఫిక్లో ఇలా మూవ్ అయ్యేటప్పుడు నేనే చూస్తుంటాను, ఒకవేళ నిజంగా నాకు బండి ఉంటే ఆ స్ట్రెస్లో
ఆ ట్రాఫిక్లో సరే ట్రాఫిక్లో ఇరుక్కున్నాము, మనకు టైం వేస్ట్ అవుతుంది, అంతా ఉంది. బట్ ఆ పొల్యూషన్ వల్ల అవ్వచ్చు, దాంతో నా హెల్త్ ఎఫెక్ట్తో నేను కంపేర్ చేసుకుంటే నా లైఫ్, నేను ఒక 60-70 ఏళ్ళు బతుకుతానని చూసుకుంటే, ఇప్పుడు ట్రాఫిక్లో చూడడం వల్ల నా 20 ఏళ్ళు లైఫ్ తగ్గిపోతుంది అనుకుంటే, దానికంటే స్టిల్ నేను ఒక కార్లో తిరగడం ఇష్టపడతాను. సో కార్ ఒక మెటల్ టిన్ అయినప్పటికీ కూడా ఇట్ ఈస్ గివింగ్ యూ కంఫర్ట్. ఆ కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్. మీరు కంఫర్టబుల్గా ఉండడానికి, మీ లాంజివిటీని పెంచుకోవడానికి, మీ లైఫ్ని పెంచుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. కాకపోతే మీ రిక్వైర్మెంట్ ఇక్కడ ఏంటి? నేను కంఫర్టబుల్గా ఉండడానికి. సో కంఫర్ట్ ఏ కార్ ఇస్తుందో అక్కడ వరకు ఉండండి చాలు. లగ్జరీకి వెళ్ళక్కర్లేదు. లగ్జరీకి కూడా వెళ్ళండి వెన్ యూ కెన్ అఫోర్డ్. అది ఎప్పుడు నేను మీకు కింద చెప్పిన 24/10 ఫ్రేమ్వర్క్లో వస్తుంది అని అనుకుంటే లగ్జరీ కార్ తీసుకోండి. మీకు నెలకు 3 లక్షలు జీతం వస్తుంది అనుకుందాం. మీకు కార్పొరేట్లో కొన్ని కార్పొరేట్స్ మీకు కార్ లీజ్ పాలసీ అని ఆఫర్ చేస్తుంటాయి. సో మీకు జస్ట్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత అవుతుందో అంతే ఉంటుంది. ఇన్సూరెన్స్ వాడే కట్టుకుంటాడు. పైన ఏదైతే 16% మనకి రోడ్ ట్యాక్స్ ఉందో అది వాడే కట్టుకుంటాడు. ఈఎంఐ తీసుకుంటే ఏదైతే ఇంట్రెస్ట్ అమౌంట్ ఉందో అది కంపెనీ వాడే కట్టుకుంటాడు. అన్ని వాడే చేస్తాడు. సో అలాంటి ఆప్షన్లు ఉన్నాయనుకోండి, మీకు జీతం తక్కువ ఉన్నప్పటికీ కూడా మీరు లగ్జరీ కార్ని అఫోర్డ్ చేసుకోవచ్చు. కానీ ఇండియాలో 90% కంపెనీలో కార్ లీజ్ పాలసీ ఎవరికి ఇయ్యరు. సో మీకు కూడా అది రాదు. సో మీరు ఇవన్నీ ఆలోచించుకొని దృష్టిలో పెట్టుకొని మీకు అఫోర్డబిలిటీలో ఉంటే తీసుకోండి. ఇప్పుడు నాదే ఎగ్జాంపుల్, నేను లాస్ట్ ఇయర్ ఎప్పుడో కార్ కొందాం అనుకున్నాను. మా ఫ్యామిలీలో 2 కార్లు ఉన్నాయి. 2 కార్లు బాగానే ఉన్నాయి. ఒక కారు 2 years ఓల్డ్, ఒక కారు 5 years ఓల్డ్. సార్ నాకు జీతం వచ్చింది, జీతం వస్తుంది, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి, అఫోర్డ్ చేసుకోగలను. సో ఇప్పుడు కార్ కొందాము, న్యాచురల్గా అందరూ అదే చేస్తారు. నేను కూడా ఏం చేశాను, బాగుందని చెప్పి అన్ని తీసుకొని ఆల్మోస్ట్ థార్కి బుకింగ్ అమౌంట్ కూడా కట్టేశాను. తర్వాత ఒక స్టెప్ బ్యాక్ తీసుకొని ఆలోచించాను. నాకు పెళ్లి కాలేదు, నాకు పిల్లలు లేరు, ఇప్పుడు థార్ అవసరం ఉందా లేదా అని ఆలోచించాను. నేను ఒక్కడేగా తిరిగేది. సరే ఫ్రెండ్ సర్కిల్లో చూపించుకోవడానికి అరే వీడు థార్ కొన్నాడు అని పేరుకి బాగానే ఉంటుంది, కానీ ఫినాన్షియల్గా నాకు నిజంగా అది అవసరమా కాదా, కరెక్టా కాదా అని చెప్పి ఒక హాఫ్ డే ఆలోచించాను. మొత్తం క్యాలిక్యులేషన్ అంతా వేసాను. చూసా నాకు అర్థమైంది అంటే నాకు ఇప్పుడు వేస్ట్ అనిపించింది. సో నేను ఏం చేశాను, ఇప్పుడు థార్ కొనుక్కుంటే ఎంతైతే ఈఎంఐ కట్టాలో అది నేను ఇన్వెస్ట్ చేసుకుంటున్నాను ఇన్ షార్ట్ టర్మ్. ఇప్పుడు దాని ప్లేస్లో కార్ కొనకుండా లేను, చిన్న కార్ కొనుక్కున్నాను, ఐటెనే కొనుక్కున్నాను. ఇప్పుడు ఈ కార్లో తిరుగుతున్నాను. రేపు పొద్దున్న నాకు పెళ్ళి అయింది అనుకోండి, అప్పుడు వైఫ్ వచ్చినప్పుడు నేను వైఫ్ ఇన్పుట్ కూడా తీసుకొని, ఇప్పుడు కార్ కొంటే ఇప్పుడు నా ఇంట్రెస్ట్తో కార్ వస్తుంది. మేబీ ఇంకొక 3-4 ఏళ్ళ తర్వాత వైఫ్ వచ్చినప్పుడు తనని కూడా అడుగుతాను, సరే నీకు ఎలాంటి కార్ ఇష్టము అవి ఇవి అని అడిగి నా క్యాలిక్యులేషన్ ప్రకారం అప్పుడు థార్ కొనుక్కునే దానికంటే కూడా నేను 30-40 లక్షల కార్ అఫోర్డ్ చేసుకునే స్టేజ్కి వచ్చేస్తాను, కొనుక్కుంటాను. సో అప్పుడు అది బెటర్ కదా. సో దీన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, మన రిక్వైర్మెంట్ ఏంటి, మన అఫోర్డబిలిటీ ఏంటి, అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకోవాలి. వండర్ఫుల్. యాజ్ యూ సెడ్ లైక్ మనకు పర్సెప్షన్ బట్టి మనం ముందే తీసుకోవాలనుకుంటే ఆ రూల్లో వస్తే ఫ్రేమ్వర్క్లో చేస్తే తీసుకోవచ్చు. ఆ వర్క్లో ఏ కార్ వస్తే అని తీసుకుంటే వాళ్ళు బెటర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటుంది. లేదు కాదని దాన్ని దాటితే దానికి తగ్గట్టే సిచ్యువేషన్ ఉంటుంది. డెఫినెట్. ఒకప్పుడు కారు లగ్జరీ ఉండేది, ఇప్పుడు నీడ్ అండ్ నెసెసిటీ అయిపోయింది. సో ఇప్పుడు నెసెసిటీలో కూడా మన నెసెసిటీ ఎంత వరకు అన్నది వేరే వాడికి ప్రూవ్ చేసుకోకర్లేదు, మనకి ఎంత అవసరం అన్నది మనకి రియలైజేషన్ ఉండాలి. స్టేటస్ సింబల్ ఇట్ షుడ్ అంటే మనం దాన్ని ఒక కార్ దేనికి పాయింట్ ఏ టు పాయింట్ బి వెళ్ళాలి అంతే, తీసుకెళ్తుందా లేదా, కంఫర్టబుల్ వెళ్తున్నామా, సేఫ్కి వెళ్తున్నామా అంతే. ఇప్పుడు దీంట్లో కూడా ఇంకొంచెం ఫినాన్షియల్ ఎక్స్పర్ట్లే వస్తారు, వచ్చి సెకండ్ హ్యాండ్ కార్లు తీసుకోండి, లేకపోతే కార్ రెంటల్స్ తీసుకోండి, ఇవన్నీ కూడా అంటారు. కార్ రెంటల్స్ స్టిల్ ఎక్స్పెన్సివ్ అని నేను అంటాను. మీరు యాజ్ అ ఎవ్రీడే కార్ యూజ్ చేస్తారు, వన్స్ ఇన్ అ వైల్ కాదు ఎవ్రీడే యూజ్ చేస్తారు అనుకుంటే కార్ రెంటల్స్ ఈ స్టిల్ ఎక్స్పెన్సివ్ ఫర్ యూ. మీరు కార్లు మారుస్తున్నా మీకు ఆ ఫ్యాంటసీ ఉంటే మీరు తీసుకోండి. బట్ ఈ మధ్యకాలంలో ఎక్కువ ఈ లాంగ్ డ్రైవ్ కార్స్ అని చెప్పేసి, జూమ్ కార్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి కదా, వీటి ఫోకస్ కూడా సాలరీడ్ ఎంప్లాయీస్. ఎస్. సో ఇప్పుడు మీకు అదే అంటున్నాను, మీకు కనుక ఎవ్రీడే నేను కార్ వాడతాను, నాకు యూజ్ ఉంది, నాకు ఎవ్రీడే యూజ్ చేస్తాను అనుకుంటే జూమ్ కార్ ఈజ్ నాట్ ప్రాక్టికల్. అది మీకు ఎక్స్పెన్సివే. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, వాడు పర్ కిలోమీటర్ బేసిస్ మీద మీకు ఛార్జ్ చేస్తాడు, లేదా మీరు పర్ డే తీసుకున్నా మీకు బ్రాకెట్స్ పెడతాడు, మీరు ఇన్ని కిలోమీటర్లే తిరగాలి అని చెప్పి డిపాజిట్ అమౌంట్ కూడా తీసుకుంటాడు. సో ఇవన్నీ మీరు మ్యాథ్ 1 yearకి క్యాలిక్యులేట్ చేస్తే నాకు నా సొంత కార్ ఇంకా బెటర్ కార్ వస్తుందని మీరే రియలైజ్ అవుతారు. సో ఫస్ట్ అది మీరు ఎవ్రీడే యూజ్ చేసుకున్నారంటే సొంత కార్ తీసుకోండి. ఇప్పుడు ఈ సొంత కార్లో కూడా ఐడియల్ చాయిస్ ఏంటి అని అంటే, కొత్త కార్ తీసుకోండి, మీకు ఎక్కువ పెద్ద ప్రాబ్లమ్స్ రావు, ఎందుకంటే రిపేర్ కాస్ట్లు రావు, మెయింటెనెన్స్ ఇష్యూస్ రావు. సెకండ్ హ్యాండ్లోకి వెళ్ళినప్పుడు స్టిల్ బెటర్ చాయిస్, ఎందుకంటే డిప్రిసియేషన్ వల్ల మీకు బెటర్ కాస్ట్ వస్తుంది. కానీ నేను దాన్ని ఎందుకు సజెస్ట్ చేయను అంటే, దీనికంటే నేను స్టాక్ మార్కెట్కి వచ్చే కంటే ముందర ప్రీవియస్ ఫీల్డ్లో ఈ ప్రీ ఓన్ కార్ బిజినెస్ ఉండేది నాకు. సో అక్కడ నేను చూశాను, మనకి ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళ కార్ కండిషన్ చెప్పరు, అండ్ మెకానిక్స్ వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎంత రిగరస్గా దాన్ని టెస్ట్ చేసినా కూడా 100% కార్ కండిషన్ ఎవ్వరు చెప్పలేరు. సో ఎంత ఎక్స్పర్టీస్ ఉన్నప్పటికీ కూడా ఇట్ ఇస్ స్టిల్ హిట్ ఆర్ అ మిస్. సో ఒకవేళ చిన్న ప్రాబ్లం ఏదైనా వచ్చినా, ఒక టైర్ పోయినా సరే, మీరు రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయింది, మా ఆఫీస్లో మా కొలీగ్ ఒక అతను తీసుకున్నాడు,
ఏదైతే మన ఎల్ఐ వీల్ ఉంటుందో అది బ్రేక్ అయింది. ఇప్పుడు అది బ్రేక్ అయితే అది టెస్టింగ్లో తెలీదు, వీల్ బాగానే ఉంది, డ్రైవింగ్లో బ్రేక్ అయింది. ఇప్పుడు దానికి 50,000 కాస్ట్ వచ్చింది, ఫినాన్షియల్ బర్డెనే కదా. సో దాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే కొత్త కార్ తీసుకోండి అఫోర్డబుల్ చేయగలిగితే, లేదు అంటే 1 to 2 year old కార్స్ తీసుకోండి ప్రియోన్లో. స్టిల్ అది మీ పాకెట్లో బెటర్ అవుతుంది మీకు నెసెసిటీ ఉంది అనుకుంటే. బట్ ఇవన్నీ స్టిల్ కన్సిడరింగ్ మీ ఇండివిజువల్గా మీరు అఫోర్డ్ చేసుకోగలుగుతారా, మీ నెసెసిటీకి అది మ్యాచ్ అవుతుందా లేదా. కొంచెం ఓవర్బోర్డ్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. బట్ మీ బడ్జెట్ మీకు వచ్చే శాలరీకి మీకు 10 లక్షల కార్ వస్తుంది, మీరు 20 లక్షలు తీసుకుంటారు, లోన్ వస్తుంది కదా అని, అప్పుడు బ్యాంక్ కూడా బాగుపడతాడు. సో ఇదే జరుగుతుంది. బ్యాంక్ వాళ్ళు మాత్రం చాలా బాగుపడుతున్నారు మీ ఈఎంఐల కారణంగా. బట్ ఈ ఈఎంఐలు కరెక్టా లేదంటే దీన్ని ఇన్వెస్ట్మెంట్గా మార్చుకోవడం కరెక్ట్ అనేది డెసిషన్ అయితే మీరు తీసుకోవాలి. బట్ ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.